హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసన్ అప్డేట్స్. ఫ్రెండ్స్, కొత్త పెన్షన్లు అర్హతలు కావాల్సిన పత్రాలు అమలు ముహూర్తం ఫిక్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఫ్రెండ్స్, ఒకసారి మనం దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంతో కాలంగా కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముహూర్తం ఖరారు చేసింది. కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారి కోత వేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు కొనసాగుతుంది. కొత్త పెన్షన్ల కోసం ఏపీలో కొత్త పెన్షన్ల జారీకి రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జారీ దిశగా ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేస్తుంది. తాజాగా ఏపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా కొత్త పెన్షన్ల జారీ పైన ప్రకటన చేసింది. వచ్చే నెల నుంచి ఇందుకోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఆన్లైన్ విధానంతో పాటుగా గ్రామ, వార్డ్ సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి వారి ఎంపిక సైతం గ్రామ సభల ద్వారానే నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. కొత్త దరఖాస్తులకు అర్హతలతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపై స్పష్టత వచ్చింది. ఏడాది కాలంగా రాష్ట్రంలో కొత్త పెన్షనర్లు మంజూరు కాలేదు. దరఖాస్తు స్వీకరణ దాదాపు 2 లక్షలకు పైగా కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నట్లు అధికారులు తేల్చారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో పలువురు అనర్హులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు గుర్తించారు. సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ సమయంలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. దీంతో కొత్తగా పెన్షన్ల మంజూరు సమయంలో పక్కాగా వ్యవహరించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. డిసెంబర్లో దరఖాస్తుల స్వీకరణ, విచారణ, ఖరారు ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. జన్మభూమి 2 జనవరిలో ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయించిన ప్రభుత్వం ఆ సమయంలోనే కొత్త పెన్షన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వృద్ధాప్య, వితంతు పింఛన్తో పాటు అన్ని రకాల పెన్షన్లు అర్హులైన వారికి నుంచి దరఖాస్తు స్వీకరించనున్నారు. కావాల్సిన డాక్యుమెంట్లు దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఫారంతో పాటుగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లపైన అధికారులు స్పష్టత ఇచ్చారు. ఆధార్,